ఫ్రెండ్స్, కూటమిలో వైరుధ్యాలు పలు సందర్భాల్లో బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ చేసిన విస్పష్టమైన ప్రకటన చూశాక కూటమి వర్గాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నాయో స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన హైదరాబాదు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు అక్కడ విలేకరులు ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి ప్రభుత్వం తరఫున నైతిక బాధ్యత వహిస్తూ తాను క్షమాపణ చెప్తున్నానని, నైతిక బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ కానీ ఈఓ కానీ అడిషనల్ ఈఓ కానీ వీళ్ళంతా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంపై మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు లోకేష్ చాలా సునిశ్చితంగా తీవ్రంగా స్పందిస్తూ అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, దాంతో టీడీపీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంటే ఎవరికి వారే, ఎవరి దారి వారిదే, ఒకళ్ళకి సంబంధ బాంధవ్యాలు లేవు, ఒకరికొకరికి సమన్వయం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయాన్ని గతంలో చాలా సందర్భాల్లో టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీని భుజాన మోస్తున్న ఎల్లో మీడియా దీన్ని స్పష్టంగా ఎలుగెత్తి చాటింది. ఇప్పుడు లోకేష్ తనకు తానుగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంటే అది లోకేష్ వ్యాఖ్యగా పరిగణించాల్సిన పని లేదు, అది పూర్తిగా టీడీపీ వ్యాఖ్యగా లేదా కూటమి ప్రభుత్వ వ్యాఖ్యగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఆయన స్పష్టంగా చెప్పారు, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మాకు సంబంధం లేదు అని. సో ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు బయటపడుతున్నాయి? ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు దీని మీద. టీడీపీ తీరు ఇలాగే కనుక ఉండేట్టయితే మేము ఎక్కువ కాలం కొనసాగలేము అని కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే కూటమిలో కొనసాగలేమని చెప్పడాన్ని బట్టి దాదాపుగా ఎక్కడో వారి మధ్య సమన్వయం దెబ్బతిన్నది. పవన్ కళ్యాణ్ కూటమి అధినేతగా చంద్రబాబుని లేదా చంద్రబాబు పెద్దరికాన్ని లేదా ఆయన అనుభవాన్ని పలు సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తి ఉండొచ్చు, కొనసాగాలని భావించి ఉండొచ్చు, లేదా మరోది ఏదైనా కారణం కావచ్చు. కానీ లోకేష్ నాయకత్వాన్ని, పెత్తనాన్ని మాత్రం ఎక్కడా సహించడం లేదు. ఆయన పిఠాపురంలో కూడా చెప్పారు, నా నియోజకవర్గంలో లేదా నా జిల్లాలో నా శాఖలో పలు నిర్ణయాలు జరిగిపోతున్నాయి, ఎవరెవరు అధికారులు వస్తున్నారో, ఎవరు మారుతున్నారో, ఎవరు ఉంటున్నారో, నియామకాలు ఏంటో నాకే తెలియడం లేదు అని. సో దీన్ని బట్టి ఒక షాడో సీఎంగా లోకేష్ నిర్ణయాలని, అభిప్రాయాలని ఆయన ఎక్కడ సమర్థించలేకపోతున్నారు అన్నది స్పష్టంగా అర్థమైంది. అలాగే ఆయన నిర్ణయాలని, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలని కూడా లోకేష్ సమర్థించడం లేదని స్పష్టంగా ఈరోజు అర్థమైపోయింది. అంటే వారి మధ్య ఒక పెద్ద అగాధం ఉంది, పెద్ద అనుమానాలకి దావించేటువంటి ఆంతర్యం ఏదో దాగి ఉంది అని అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి ఇవాళ కడప జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడిని కడప స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి హస్బెండ్, భర్త శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు గారిని అర్థించారు, అయ్యా మాకు డిప్యూటీ సీఎంగా లోకేష్ని త్వరగా చేసేయండి, చాలా అత్యవసరం, చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది, ఇది కేడర్కి పార్టీకి చాలా అవసరమైనటువంటి విషయం, మూడో తరం నాయకుడిగా ఆయన తెర మీదకి తీసుకురండి అని చంద్రబాబుని అర్థించారు. చంద్రబాబు కూడా దీనిపైన స్పందించలేదు, వ్యతిరేకించలేదు, కానీ ముసిమిసిగా నవ్వుకొని ఊరుకున్నారు. అంటే మౌనం అర్ధాంగీకారంగా భావించాలి. ఒకవైపున డిప్యూటీ సీఎంగానే కాదు, సీఎంగానే చేయాలని చంద్రబాబు కుటుంబ సభ్యుల ఒత్తిడి విపరీతంగా ఉందన్న విషయం చాలా వర్గాల ద్వారా బహిరంగంగా తెలుస్తోంది. అలాగే టీడీపీలో కూడా అంతర్గతంగా
లోకేష్ అనుయాయులందరూ కూడా ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి వర్గాలపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అని. పార్టీ బాధ్యతలు, పార్టీ వ్యవహారాలు పూర్తిగా మరి చంద్రబాబు నాయుడు చూసుకున్నా, ముఖ్యమంత్రిగా లోకేష్కి కొంత అనుభవం వచ్చే వరకు వెనక ఉండి నడిపించాలి అన్నది వారి భావన. అయితే అదే కనుక జరిగితే, ఒకవేళ డిప్యూటీ సీఎంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా అసహనంగా, అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్త వినపడుతోంది. అంటే చాలా విషయాల్లో కూటమి నిర్ణయాలు ఆయనకు మింగుడు పట్టలేదు. సో ఈ దశలో లోకేష్ కనుక డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుంటే, లేదా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందితే, ఆయన అనేక విషయాల్లో మరింత దూకుడుగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది జనసేనకు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రతిబంధకంగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సో ఈ దశలో ఏం జరగబోతోంది? ఈ దశలో మరి బీజేపీ పాత్ర ఏంటి? రేపు హోంమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన డిన్నర్కి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు హోంమంత్రి వస్తున్నారు. డిన్నర్ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పబోతున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అంటే లోకేష్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయబోతున్నామన్న విషయమా, లేదా తాను తప్పుకొని ముఖ్యమంత్రి పీఠమని అప్పచెప్పబోతున్నారన్న విషయమా, ఏదో మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేసేటువంటి అవకాశం ఉందన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీకి, పెద్దన్నగా కేంద్రంలో భూమిక పోషిస్తున్న బీజేపీ నాయకత్వానికి తెలియకుండా తాను స్వతంత్రించి మరి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే బాగుండదన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఈ మేరకు మరి హోంమంత్రికి తెలియజేసే అవకాశం ఉందని తాజా వార్తలు వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ మేరకు ఒక నిర్ణయం అతి త్వరలో జరగబోతోంది. బహుశా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ మేరకు ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే తెలుగుదేశంలోనే తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది, తెలుగుదేశం నుంచి లేదా లోకేష్ అనుయాయుల నుంచి. ఇప్పటికే ఈ మేరకు ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. లోకేష్ అనుయాయులు ఒత్తిడి తెస్తున్నారు. ఏ రకంగా చూసినా దావోస్ పర్యటన తర్వాత 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటన ఉంది. దావోస్లో పర్యటన కోసం దాదాపుగా ఇప్పటికే కోట్లాది రూపాయలు ప్రచారం కోసమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా లోకేష్ని ఎలివేట్ చేయడం కోసం ఈ కోట్ల రూపాయల ఖర్చు జరుగుతోందన్న వాదన కూడా ఉంది. అంటే పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపే అంశంలో కానీ లోకేష్ కీలక పాత్ర వహించబోతున్నారని తెలియజేయడం కోసం దాదాపుగా ఇప్పటికే CNN, IBNకి అయితే దాదాపు 1,15,00,000 రూపాయలు, అట్లాగే NDTVకి 75 లక్షల రూపాయలు, మరో బీనెస్ టుడే ఛానల్కి 61 లక్షల రూపాయలు, ఈ విధంగా మొత్తం 2.5 కోట్ల రూపాయలు ఈ ప్రచారానికే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే లోకేష్ని ఎలివేట్ చేయడానికి ఏ రకంగా పావులు కదపాలో అవన్నీ కదుపుతున్నారు. అంటే ఇవాళ జాతీయ ఛానల్స్ కోసం మరి దాదాపు 2.5 కోట్లు ఖర్చు పెడితే స్థానిక ఛానళ్ల మాట ఏంటి? ఇదొక 2.5 కోట్లు. దాదాపు ప్రచారానికే, ఆ పర్యటనకు సంబంధించి ప్రచారం, ముఖ్యంగా లోకేష్ని ఎలివేట్ చేయడం కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. సో ఇవాళ కడప జిల్లాలో జరిగినటువంటి సభలో కూడా శ్రీనివాసులు రెడ్డి నాయకుడు ఆయన అదే చెప్పారు, లోకేష్ని ఎలివేట్ చేయండి, లోకేష్ని తెర మీదకి తీసుకురండి, ఆయన్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయండి అని ఆయన అభ్యర్థించారు. ఆ అభ్యర్థులకు తల ఒగ్గినట్టుగానే కనబడుతోంది చంద్రబాబు నాయుడు. అంటే ఈ రకంగా ఎలివేట్ చేస్తూ పోతే కానీ జనంలో ఆయన నాయకుడన్న భావన కలగదు, నాయకుడు ఆయన సమర్థుడన్న అభిప్రాయం కలగదు. సో ఆయన సమర్థతని వేనోళ్ళు కీర్తిస్తూ, అంటే 1995 నుంచి 2004 వరకు ఈ ఎల్లో మీడియా ఏదైతే భుజకీర్తులు దొడిగి చంద్రబాబుని భారతదేశంలోనే ఎనలేని నాయకుడిగా,
అసలు విజనరీగా ఇంకేదో అపర చాణుక్యుడిగా కీర్తిస్తూ మరి రాతలు రాసి ప్రజల్లో నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే రకమైనటువంటి ఎలివేషన్ లోకేష్కి కూడా తీసుకురావాలన్నది పార్టీకి సంబంధించిన నాయకులు, కేడరు, ముఖ్యుల అభిప్రాయం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి దాదాపు 75 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఇంకో 4-5 ఏళ్ళు 80 ఏళ్ళు, 29 నాటికి 85 ఏళ్ళు వస్తాయి. ఈ 80 ఏళ్ల వయసులో ఆయన అంత చురుగ్గా పనిచేయగలరా? చురుగ్గా నిర్ణయాలు తీసుకోగలరా? ఒత్తిళ్ల మేరకు సమర్థంగా ఆయన అభిప్రాయాలు వెల్లడించగలరా? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ నాయకత్వం ఇప్పుడు పార్టీకి అవసరం అన్నది తెలుగుదేశం వర్గాల అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం ఎప్పుడైతే 95లో వెన్నుపోటుకు గురై చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పార్టీకి సంబంధించి కనీసం తల ఎత్తి ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా పూర్తిగా అణిచివేశారు. ఈ అణిచివేత ఫలితంగా వారెవరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత తన కుమారుణ్ణి రంగంలోకి తెచ్చడానికి ఎక్కడెక్కడ శత్రుశేషం మిగలకుండా చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే నందమూరి కుటుంబం నుంచి ఎవరు ఇక మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఈయన ముఖ్యమంత్రిగా రావాలా లేదా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ముందు ఎలివేషన్ కొంత ఒక 1 ఏడాదో 2 ఏళ్ళు ఇవ్వాలా అన్నది తక్షణం తీసుకోవాల్సినటువంటి నిర్ణయంగా కనబడుతోంది. ఇవాళ చూస్తున్నాం మనం. ఆయన ఇచ్చినటువంటి ప్రకటన చూశాక నేను సర్వస్వం ప్రభుత్వానికి సంబంధించి ఇది మా నిర్ణయం కాదు, లేదా పార్టీకి సంబంధించి మా నిర్ణయం కాదని చెప్పేసిన తర్వాత స్పష్టంగా నేనే కూటమికి సర్వస్వం అన్న భావన ఆయన వ్యక్తం చేసినట్టుగా అర్థమవుతోంది. తప్పకుండా ఇది కీలకమైనటువంటి విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయం అన్న తర్వాత మరి ఆయనేమో ఒక పక్క బాధ్యత వహించి, ప్రభుత్వం తరఫున బాధ్యత వహించి డిప్యూటీ ముఖ్యమంత్రిగా నేను క్షమాపణలు చెప్తున్నాను, పైగా టీటీడీ చైర్మన్ చెప్పాలి, ఈవో చెప్పాలి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి చెప్పాలి అంటూ స్పష్టంగా పేరున ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా కూటమిలో కరువులు లేవు, లేదా వైరుధ్యాలు లేవు, అంతర్గత కొమ్ములాటలు లేవు అని ఎవరన్నా గనక చెబితే అది పచ్చి అబద్ధంగానే మిగిలిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటం ఖాయం. దానికోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న మాట కూడా వాస్తవం. అయితే కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీల స్పందన ఏంటి? వాళ్ళు కొనసాగుతారా, కొనసాగలేరా? ఎందుకంటే చంద్రబాబు నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలు ఖచ్చితంగా దూకుడుగానే ఉంటాయి, చాలా తీవ్రంగానే ఉంటాయి. వాటిని సహించి ఓర్పు సహనంతో ముందుకు సాగాలి అంటే మిగతా 2 పార్టీలు కూడా చాలా సంయమనంతో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని